తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో రైతు భరోసా నిధులు చెల్లింపులకు ప్రభుత్వం సిద్ధమైంది. వానాకాలం సాగు ప్రారంభానికి ముందు రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నిధులను విడుదల చేసేందుకు ఇప్పటికే ఆర్థిక శాఖ సిద్ధమైంది. రేపటి నుంచి వచ్చే 10 నుంచి 15 రోజుల్లో రైతుల ఖాతాల్లో విడతల వారీగా రైతు భరోసా నిధులను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఇప్పటికే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతాప్, సంధ్య, పంట పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతు భరోసాకు సంబంధించి రేపటి నుంచి నిధులు విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంట పెట్టుబడికి సంబంధించి రైతు సహాయానికి సంబంధించి ఎకరాకు 6,000 రూపాయలను పెంచుతూ కూడా గత యాసంగి సీజన్ నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ దానికి సంబంధించి కూడా ఈసారి ఖచ్చితంగా మొత్తం ఎంతమంది పంట ఎట్లా ఏ విధంగా అయితే సాగు చేస్తారో, ఎన్ని ఎకరాలు సాగు చేస్తే ఆ అన్ని ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి రాజేంద్ర నగర్లోని వ్యవసాయ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వెళ్తున్నారు. అక్కడ రేపు రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించి రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేయబోతున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు నేస్తం కేంద్రాల ద్వారా రైతులతో ముఖాముఖి నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు అయితే ఇప్పటికే అధికారులు సిద్ధం చేశారు. ఇది రైతు భరోసా నిధులు విడుదల చేసిన తర్వాత నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రైతులతో ముఖాముఖి నిర్వహించి రైతులకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. రైతు పంట బీమాకు సంబంధించి కానీ అయితే ఇతర అంశాలకు సంబంధించి అన్ని కూడా రైతులకు ప్రభుత్వం చేస్తున్న అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా వివరించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈసారి మాత్రం రైతు భరోసా కింద మొత్తం పంట పెట్టుబడికి సంబంధించిన సహాయాన్ని ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు పూర్తి స్థాయిలో పంట సాగు చేసే ఎకరాలు ఎన్ని ఉంటే వాటికి అన్నిటి కూడా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు. గత ప్రభుత్వంలో అయితే పూర్తిగా వ్యవసాయానికి సంబంధం లేకుండా ఎకరాలకి సంబంధించి ఎకరాకు 5,000 రూపాయలు ఏ విధంగా ఇచ్చింది. ఈసారి మాత్రం అలా కాకుండా పంట సాగు చేసే భూములకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. అందుకు అనుగుణంగా మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటే వాటికి అన్నిటికీ తగ్గించేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం చేస్తుంది. అయితే ఇప్పటికి సంబంధించి వ్యవసాయ శాఖ అయితే ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,50,00,000 ఎకరాలకు పైగా చిలుకు వ్యవసాయ భూమి ఉంది. దీనికి సంబంధించి 69 లక్షల మంది రైతులు ఉన్నారు. కాబట్టి వీరికి సంబంధించి సాగు చేసే వాటిని అన్నిటి కూడా ఏఈఓ అధికారులు ఇప్పటికే దానికి జాబితాను కూడా సిద్ధం చేయడం జరిగింది. వీటన్నిటికి సంబంధించి ప్రభుత్వానికి కూడా నివేదిక ఇచ్చారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పంట సాగు చేసే మొదటి నాటే, వరి నాట్లు వేసే మొదటి నాటే ఇప్పుడు ఈ పంట పెట్టుబడికి సంబంధించిన సహాయం అందజేస్తామని కూడా ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి దీనికి సంబంధించి రేపు విడుదల చేసేందుకైతే ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకుంది. రేపు వ్యవసాయ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిన తర్వాత అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దీనికి రైతు భరోసాకు సంబంధించి లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు చేసిన వాటికి అన్నిటి కూడా ఆర్థిక శాఖ కూడా ఇప్పటికే నిధుల సమీకరణ అంతా కూడా సిద్ధం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తం 1,50,00,000 ఎకరాలకు సంబంధించి దాదాపు 9,000 కోట్ల రూపాయల వరకు అవసరమవుతుందని చెప్పేసి ఇప్పటికే ఆర్థిక శాఖ అంచనా వేసింది. దీనికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దాదాపు 9,000 కోట్లకు సంబంధించిన అన్నింటినీ నిధులన్నింటినీ కూడా సమీకరించుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆర్థిక శాఖకు సూచించిన నేపథ్యంలో ఆర్థిక శాఖ కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేసుకున్నట్టు కూడా తెలుసు. సో మొత్తం మీద రేపటి నుంచి దాదాపు వారం 10 రోజుల వరకు మొత్తం ఏదైతే ఎకరాలు సాగు చేస్తారో వాటికి సంబంధించి సాగు చేసే ప్రతి ఎకరాకు కూడా దాదాపు 6,000 రూపాయలు, ఎకరాకు 6,000 రూపాయల చొప్పున అన్నింటిని కూడా ఈసారి విడుదల చేయాలని చూస్తుంది. గత యాసంగిలో చూసినట్లయితే కనుక కేవలం 4 ఎకరాల వరకే రైతు భరోసా నిధులు విడుదల చేశారు. కాబట్టి ఈసారి మాత్రం అలా కాకుండా పూర్తి స్థాయిలో మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం అయితే సన్నద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. సద్దా.